చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ఆర్ఐస్ చాలామంది ఇక్కడికి వచ్చి సినిమాలు తీయటం కోసం వచ్చేసి తొలి సినిమానే ఆఖరి సినిమాగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్లతో. కానీ ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఐస్గా వచ్చి బాగా సక్సెస్ అయినటువంటి ద ఓన్లీ వన్ పర్సన్ మీరు, ఇంకా కొద్దిమంది ఒకటే ఉన్నారు. ఎన్ఆర్ఐ ఫండ్స్తో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా వచ్చిన ఎన్ఆర్ఐలో బిగ్ షాట్ మీరే. అలా ఏం లేదండి. మైత్రి నవీన్ ఎన్ఆర్ఐ. మైత్రి నవీన్ గారు ఉన్నారు. ఓకే, దెన్ మైత్రి వాళ్ళు ఉన్నారు. 70% ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ప్రజెంట్ చేకూరి ఎన్ఆర్ఐ, సాహో ఎన్ఆర్ఐ, వెరీ మచ్ అంటే చాలా మంది ఉన్నారు. ఓకే, రన్నింగ్ టాప్ 10 తీసుకుంటే 6 to 7 మెంబర్స్ ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ప్రజెంట్ లో రన్ అవుతున్నాయి కూడా ఎక్కువగా వాళ్ళ సినిమా, మీ ఎన్ఆర్ఐ సినిమాలే కదా. అంటే నేను ప్రొడ్యూసర్స్ 60 to 70% ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఏంటి ఎన్ఆర్ఐస్ అందరూ ఇలా సినిమా ఇండస్ట్రీ మీదకి మైగ్రేట్ అవ్వటం అనేది ఎందుకు సడన్ గా వచ్చింది? 4-5 సంవత్సరాలుగా, 5-6 సంవత్సరాలు ఎగ్జిస్టింగ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ ఈ వయబిలిటీ లేదు అని చెప్పి స్లో అయినారు. మేమంతా బయట నుంచి వచ్చినాం కాబట్టి వీఆర్ ట్రయింగ్, బట్ కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఉండి దాన్ని పుట్టింగ్ ద రైట్ ఎఫర్ట్స్ అంతే. ఇప్పుడు మీరందరూ కూడా, మీరు కానీ మైత్రి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి 90% ఎన్ఆర్ఐస్ చాలామంది కూడాను మీరు కూడా ఓవర్ కాస్టింగ్కి, ఓవర్ ఎక్స్పెండిచర్కి తీసుకెళ్ళిపోయి సినిమా ఇదిని పెద్ద పెద్ద నిర్మాతలు, కాకులు తీరిన నిర్మాణ యోధులు అస్త్ర సన్యాసం చేసి, చిత్ర సన్యాసం చేసి చెరలో కూర్చుంటే మీరందరూ వచ్చి రేట్లు పెంచేసి ఈ స్థాయికి తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీన్ని మీరెంతవరకు ఏకీభవిస్తారు? జనరేషన్ టు జనరేషన్ వచ్చినాక దే విల్ లుక్ అట్ వాట్ ఈస్ ద ఈజీ ఎంట్రీ అని. యూ పే మోర్, యూ గెట్ ద రైట్ టాలెంట్ అన్నది. దెన్ హౌ డూ యూ మేక్ షూర్ యూ రియలైజ్ వాట్ ఈ స్పెంట్ అనేది నెక్స్ట్ వస్తుంది. అది కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా అవుతుంది. అంటే మీకు అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ చేసినటువంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్లు వీటితోటే మీరు ఇక్కడ నన్ షుడ్ నాట్, మా మీద ఎవరు రైడ్ చేయొద్దు, మా పని చేయించుకునేది ఎవరితో చేయించుకోవాలి అంటే మేము డిసైడ్ చేసుకుంటాం అనేటువంటి ఈ ఆలోచన, ఈ యాటిట్యూడ్ అనేటువంటిది మీకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన విధానం. అంటే అమెరికా నాకు కొత్తగా ఏం నేర్పిలేదండి. ఇది సెల్ఫ్ ప్రాసెస్, అంటే సెల్ఫ్ థాట్ ప్రాసెస్. ఇది నేను ఒకటే కాదు, చాలామంది హైకోర్టు, సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు నాయర్ చేసుకోవచ్చు అని. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ చేసింది. అంటే ఇది ఎవరో స్టార్ట్ చేసింటూనే బయటకు వచ్చి ఉంటుంది ఇది. సో ఇది నేనేదో కొత్తగా ఇన్నోవేట్ చేసింది ఏం కాదు. ఈ రీసెంట్ మీడియా దీనివల్ల నేను హైలైట్ అయినాను, కానీ ఇది నా ఒక్కడి ఆలోచన కాదు, నా సొంత ఆలోచన కాదు. ఓకే, ఇప్పుడు మీకు స్టార్ రిలేషన్స్ ఎలా ఉన్నాయండి? ఇక్కడికి వచ్చిన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంతా టాప్ స్టార్స్తోనే సినిమాలు తీస్తున్నారు, ఒక హై రేంజ్ స్టార్స్తోనే చేస్తున్నారు. హౌ అబౌట్ యువర్ స్టార్ రిలేషన్స్? అందరు స్టార్స్ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో మీకు? చాలాసార్లు తెలుసు, బట్ ఆయన రోల్లో ఉన్నప్పుడు అంటే ఇంతకు ముందు ఉన్నంత ఈజీగా కలవడం కుదరదు. అంటే ఆయనకు చాలా పనులు ఉంటాయి కదా. సో బట్ కలవడంతో 6-7 టైమ్స్ కలిసి, ఈ 6-7 టైమ్స్ కలిసారు. ఓకే, ఈ టైంలో తను ఇంత థంపింగ్ మెజారిటీ తోటి వేరు కదా, 100% స్ట్రైక్ రేట్ తోటి తను డిప్యూటీ సీఎం అవ్వటం, జనసేన మొత్తం ఇది అవ్వటం, ఇదంతా మీ అబ్జర్వేషన్గా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. హౌ డు యూ కాంప్లిమెంట్? ఐడియా ఉందా లేదు సార్? జూన్లో నేను హైదరాబాద్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ టు సెలబ్రేట్ ఇన్ లార్జ్ స్కేల్. ఒక 5,000 మందితో ఒక ఈవెంట్ చేశాను నేను. అవునవును. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో మీరే పార్టీకి చెందుతారంటే? నాకు పార్టీకి అసలు లేదు. అంటే జనసేన ట్రావెల్, బీజేపీతో జనరల్గా ఐడియాలజీ అలైన్మెంట్, అలాంటి కాంగ్రెస్తో లేకేం కాదు. అంటే కాంగ్రెస్లో ఐఎమ్ నాట్ ఏ స్పెసిఫిక్ పార్టీ పర్సన్, బట్ దేర్ ఎ గుడ్ స్ట్రాంగ్ అలైన్మెంట్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ వేస్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఏమిటంటే ఓజీ ఒకటి అయిపోతుంది, ఇది ఉంది, తర్వాత ఉస్తాద్ ఉంది, నెక్స్ట్ ఉస్తాద్ ఒకటి ఉంది, తర్వాత దీని పార్ట్ 2 ఉంటుందని చెప్తున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా, హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో రత్నం గారికి కొద్దిగా కోఆర్డినేట్ చేస్తున్నట్టు. సినిమాలు చేయనప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నేను ఆయనతో సినిమాలు చేయాలనుకుంటుంటాను. సో ఆయన ఏం చెప్పినా మా ఆశ ఆయనతో చేయాలని. సో కుదిరినప్పుడు డెఫినెట్గా చేస్తుండాలని ఆలోచిస్తాను. అసలు సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇవ్వటమే రాంగ్ స్టేట్మెంట్ అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు
ఎవరి వృత్తిలో వాళ్ళు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు అందరూ. చెప్పినారు కదా సార్ అది. అందరూ రాజకీయాలు చేసుకుంటారు, ఈయన మాత్రం తన ఆయనే చెప్పినారు కదా నేను అలా చేయాల్సి వస్తుంది. సినిమా డబ్బుల కోసం సినిమాలు చేయాల్సి వస్తుంది, పార్టీ నిలబెట్టుకోవడం కోసం చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. మధ్యలో మళ్ళీ అప్పుడప్పుడు ఏమో సినిమాలు చేయని ఇదే లాస్ట్ సినిమా అని చెబుతుంటారు. అది కాంట్రాడిక్ట్, తనే స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ అవుతుంటారు. ఆయన క్లియర్గా క్లారిఫై చేసినాకండి అవసరానికి కోసం చేయాల్సి వస్తుంది. అదే అంటే ఆయన తన టైం అంతా ప్రజాసేవ మీద అన్నది ఆయన ఆశయము. సినిమాలు చేయడం అవసరం ఉండొచ్చు మధ్యలో, అంటే అవసరంలో నుంచి అర్జెంటుగా డేట్లు ఇచ్చేసి చేయమంటే మీరు రెడీగా ఉన్నారా? డిఫరెన్స్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు డేట్ చేసుకున్నారండి, ఆయన సినిమాలు చేయాలనే అన్నది. ఎవరు చేయరు చెప్పండి? ఎవరు చేయరు? ఏ నిర్మాత అయినా నెక్స్ట్ డే ఉంటారు, అంటే ఇమీడియట్గా ఉంటారు. ఏంటి సార్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? మేడం నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చేస్తుంటారు? మా అమ్మాయి ఫిలిమ్స్లోనే ఉంటుంది. షీఈ్ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ మీ. ఓకే. దెన్ మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, సో ఈజ్ ఇన్ టు టెక్ సైడ్ ఆఫ్ ద బిజినెస్. లేదు, స్టడీస్ అయిపోయింది. ఈజ్ రన్నింగ్ బిజినెసెస్ ఫర్ ఆల్మోస్ట్ 7-8 years. తన అండర్ గ్రాడ్ చేస్తూనే ఈజ్ ఇన్ టు సమ్ స్టార్ట్అప్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.